నమస్తే, నేను యోగిత. వెల్కమ్ టు సత్యాగ్రహి టాప్ స్టోరీ. ఓడలు బండ్లవ్వడం, బండ్లు ఓడలవ్వడం అంటే ఏంటో అనుకున్నాం గానీ ఏపీలోని ఓ నేతను చూస్తే ఇది అక్షరాల నిజమే అనిపిస్తుంది. గతంలో ఓ వెలిగిన ఓ మాజీ మంత్రి ఇప్పుడు రాజకీయ ఉనికి కోసం నానా తంటాలు పడుతున్నారు. విశాఖ రాజకీయాల్లో ఒకప్పుడు చక్రం తిప్పిన నేత పార్లమెంట్ సభ్యుడిగా, ఎమ్మెల్యేగా, మంత్రిగా వరుస విజయాలతో దూసుకుపోయిన నాయకుడు కట్ చేస్తే ఒకే ఒక్క ఓటమి ఆయన్ను ఆకాశం నుంచి పాతాళానికి పడిపోయేలా చేసింది. ఆ ఒక్క ఓటమే ఆయన పొలిటికల్ కెరీర్ కు బ్రేక్ వేసింది. గతంలో రాజకీయంగా ఓ వెలిగిన నేతను ఇప్పుడు మాత్రం ఆయన మాకొద్దంటూ అన్ని పార్టీలు చీకొడుతున్నాయి. ఇంతకీ ఈ చర్చ ఎవరి గురించి అనుకుంటున్నారా? ఇంకెవరు, మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్. ఆయన రాజకీయ ప్రస్థానంలో ఇప్పుడు నెలకొన్న సందిగ్ధతపై స్పెషల్ స్టోరీ మీకోసం. విశాఖపట్నం రాజకీయాల్లో అవంతి శ్రీనివాస్ పేరు తెలియని వారు ఉండరు. ఎంత వేగంగా రాజకీయాల్లో ఎదిగారో అంతే వేగంగా ఇప్పుడు సైలెంట్ అయిపోయారు. వైసీపీకి రాజీనామా చేసిన తర్వాత ఆయన అడ్రస్ ఎక్కడా అన్నది అటు అనుచరులకే కాదు, ఇటు రాజకీయ విశ్లేషకులకు అంతు చిక్కడం లేదు. ప్రస్తుతం ఆయన రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉంటూ బిజినెస్ వ్యవహారాలను చూసుకుంటున్నారు. జగన్ హయాంలో మంత్రిగా అవంతి కూడా పనిచేశారు. పార్టీలో మొదటి నుంచి ఉన్న వారిని కాదని మరి జగన్ అవంతికి తన క్యాబినెట్లో చోటు కల్పించారు. అయితే గత సార్వత్రిక ఎన్నికల్లో తనతో పాటు పార్టీ కూడా ఓడిపోవడంతో ఆయన వైసీపీకి బై బై చెప్పేశారు. తనని రెడ్ కార్పెట్ వేసి మరీ అన్ని పార్టీలు ఆహ్వానిస్తాయని అవంతి కలలు కన్నారు. కానీ ఆ కలలు పగటి కలలుగానే మిగిలిపోయాయి. వైసీపీ నుంచి బయటకొచ్చిన తర్వాత అవంతి శ్రీనివాస్ జనసేన వైపు చూశారని టాక్ వినిపించింది. సామాజిక వర్గ సమీకరణాలు, ఆర్థిక బలం ఉన్న నేత కావడంతో జనసేనలో ప్రాధాన్యత ఉంటుందని భావించారు. కానీ అక్కడే సీన్ రివర్స్ అయింది. విశాఖ జిల్లా జనసేన నేతలతో పాటు రాష్ట్ర స్థాయి నేతలు కూడా అవంతి చేరికను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారట. దీంతో జనసేన నుంచి ఆయనకు రెడ్ సిగ్నల్ పడినట్టు తెలుస్తోంది. మరోవైపు గతంలో టీడీపీ నుంచి వైసీపీలోకి వెళ్లిన చరిత్ర ఉండడంతో ఇప్పుడు మళ్లీ సొంత గూటికి చేరదామన్నా స్థానిక తమ్ముళ్లు ససేమిరా అంటున్నారు. ఆయన వస్తే తమ రాజకీయ భవిష్యత్ ఏంటని టీడీపీ నేతలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. గంటా శ్రీనివాస్తో ఉన్న విభేదాలు పక్కన పెట్టి మరీ ఆయనతో చేతులు కలిపినప్పటికీ ఫలితం లేకపోయింది. టీడీపీలో చేరతానని గంటాతో రాయబారం పంపించినప్పటికీ చినబాబు ససేమిరా అన్నట్టు ప్రచారం జరుగుతోంది. తన చిత్తశుద్ధిని నిరూపించుకోవడానికి విశాఖ కార్పొరేటర్ గా ఉన్న తన కుమార్తెతో రాజీనామా చేయించి వైసీపీ మేయర్ పై అవిశ్వాస తీర్మానం పెట్టించారు. అంత రిస్క్ చేసినా ఏ పార్టీ కూడా అవంతికి వంత పాడడానికి సిద్ధంగా లేకపోవడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. నన్ను నమ్మండి ప్లీజ్ అని ఆయన ఎంత వేడుకున్నా అవంతిని నమ్మడానికి ప్రధాన పార్టీలన్నీ కూడా వెనకడుగు వేస్తున్నాయి. నమ్మి రానిస్తే ఆయన ఏం చేస్తారో అని పార్టీల అధినేతలు వణికిపోతున్నారట. ఇప్పటికే అధికార కూటమిలో నేతల్లో లుకలుకలున్నాయి. కొత్తగా అవంతిని చేర్చుకొని లేనిపోని తలనొప్పులు తెచ్చుకోవడం ఎందుకని పార్టీ అధిష్టానాలు భావిస్తున్నట్లు పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ నడుస్తోంది. దీంతో చేసేదేం లేక టైం బాగాలేదని చెప్పి ఆయనకు ఆయనే సర్ది చెప్పుకుంటున్నారట. అందుకే ఆయన బాహ్య ప్రపంచంలోకి పెద్దగా కనిపించడం లేదు. అయితే ఆయన ఆశలు మాత్రం వదులుకోలేదు. వచ్చే ఎన్నికల సమయానికి ఏదో ఒక పార్టీ నుంచి పిలుపు రాకపోదా, నేను పోటీ చేయకపోనా అనే ఆశతో ఎదురు చూస్తున్నారట. కనీసం ఎంపీగానైనా పోటీ చేసే అవకాశం దక్కుతుందనే ధీమాతో ఉన్నారు ఆయన. ఇవన్నీ కుదరకపోతే ఆయన తిరిగి వైసీపీలోకి రీ ఎంట్రీ ఇచ్చినా ఆశ్చర్యపడాల్సిన పని లేదనే మాటలు వినిపిస్తున్నాయి. రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. నిన్నటి మిత్రులు నేడు శత్రువులైనట్టుగానే నేటి శత్రువులు రేపు మిత్రులు కావచ్చు. అందుకే రేపటి రాజకీయ భవిష్యత్తు కోసం అవంతి శ్రీనివాస్ కోటి ఆశలతో ఎదురు చూస్తున్నారు. మరి అవంతి శ్రీనివాస్ సెకండ్ ఇన్నింగ్స్ ఎప్పుడు మొదలవుతుందో, ఆయనకు ఏ పార్టీ తలుపులు తీస్తాయో వేచి చూడాలి.